ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మనందరి కోసం. నేను మీ మనోజ్. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకి 2 రోజుల పాటు విమానాలు రద్దు చేస్తూ ఎయిర్ ఇండియా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రీఫండ్ కూడా చేసేసింది. సో ఇప్పటికే వెబ్సైట్లో కూడా ఆ ఫ్లైట్స్ రద్దయినట్టు, క్యాన్సిల్ అయినట్టు కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది ఎయిర్ ఇండియా. సో ఎందుకు ఇచ్చింది అంటే, అక్కడ మంచు తుఫాన్ వల్ల అమెరికా చాలా ఇబ్బంది పడుతుంది. సో ఎయిర్ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా జరగరాంది జరిగితే ఇబ్బంది పడాలి అని చెప్పి ఎయిర్ ఇండియా మన దగ్గర నుంచి వెళ్ళే ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుని చెప్పాలి. సేఫ్టీ గైడ్లైన్స్ని ఒక నెక్స్ట్ లెవెల్లో పాటిస్తుంది ఎయిర్ ఇండియా అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి మంగళవారం వరకు భారీ మంచు, ఇంకా గడ్డకట్టే వర్షం, తీవ్రమైన చలి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఇప్పటికే నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ సహా పరిసర ప్రాంతాలు ఈ తుఫాను ప్రభావానికి లోనవుతాయని పేర్కొంది. సో ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన కార్యకలాపాలు తీవ్రంగా అంతరాయం పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది. ప్రయాణికులకు మరియు సిబ్బంది భద్రత, సౌకర్యం, శ్రేయస్సు దృష్ట్యా యుఎస్కు సంబంధించిన జనవరి 25, 26 తేదీల్లో అన్ని విమానాలను రద్దు చేస్తున్నామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ను ఎయిర్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ లేదా కస్టమర్ సపోర్ట్ ద్వారా తెలుసుకోవాలని సూచించింది. సో ఇప్పటికే అమెరికా అంతటా శీతాకాల తుఫాను ముప్పు పెరుగుతోంది. సెంట్రల్ ప్లెయిన్స్ నుంచి ఈశాన్య ప్రాంతాల వరకు లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ మంచు వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా రహదారుల మూసివేత, విద్యుత్ అంతరాయాలు, ప్రయాణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సో ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పరిస్థితిని సమీపంగా పర్యవేక్షిస్తున్నామని, అత్యవసర సేవల కోసం ఫెమాను పూర్తి అప్రమత్తం చేశామని చెప్పారు. సో స్థానిక సంస్థలు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.